అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ తార సాయి పల్లవి మనకందరికీ ఎంతో నచ్చిన హీరోయిన్. ఇన్నాళ్ళు నాకు పైన రూమర్స్ వస్తే నేను భరించాను, కానీ ఇక మీట అలాంటి రూమర్స్ వస్తే తట్టుకునేదే లేదు, ఎవరిని స్పేర్ చేసేదే లేదు, నేను కేసు వేయడానికన్నా లీగల్ యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధం అని అంటున్నారు. దానిపైన ఒక ట్వీట్ కూడా చేశారు తన ట్విట్టర్లో. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. Sai Pallavi Twitterlo, most of the times, almost every time, I choose to stay silent whenever I see baseless rumors, fabricated lies, incorrect statements being spread with or without motives. God knows. But it's high time that I react, as it keeps happening consistently and doesn't seem to cease, especially around the time of my films, releases and announcements, cherishable moments of my career. Next time I see any reputed page or media or any individual carrying a cooked up crappy story in the name of news or gossip, then you will hear from me legally. Period. అంటూ కొన్నిటిని ట్యాగ్ చేశారు. సినిమా వికటన్ ఆనంద వికటన్ని ట్యాగ్ చేసి, మీ క్రెడిబిలిటీని నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, మీ బేస్లెస్ రూమర్స్కి నేను ఇంకొకసారి ఇలా అయితే చేసినట్టు తెలిస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటున్నా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆమె ట్విట్టర్ ద్వారా. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాయిపాల్ కాల్లో ఉన్నారు. చెప్పండి శ్రీపాల్ గారు. లక్ష్మి, సాయి పల్లవి అనే అమ్మాయి ఒక తెలుగు వాళ్ళకైతే సుపరిచితం. ఒక మంచి అమ్మాయి అనేది కూడా, ఒక డాన్సర్, ఒక యాక్టింగ్, ఒక ఎమోషన్, అంటే ఒక సౌందర్య గారి తర్వాత ఇంత మంచి పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో. ఈ టైంలో కూడా సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఈమె డాన్స్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఈమె యాక్టింగ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా వరకు సినిమాలు ఈమె హిట్ అయినాయి. రీసెంట్ గా అమరన్ సినిమా కూడా ఒక పెద్ద హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇకపోతే ఎందుకు ఇదంతా రాద్ధాంతమని గొడవ వస్తుందంటే, బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ గారైతే రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే దీనికి డైరెక్టర్ ఏమంటే నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణగా ఇది రానుంది మన కోసం. అయితే ఇంకా తెలుగు వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ల్లో, ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. నార్త్ ఇండియాలో పెద్ద హైప్ అయితే ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఇంకా ఈ సినిమాలో రాముడిగా రణబీర్ నటిస్తుండగా, సీతగా అయితే సాయి పల్లవి కనిపిస్తుంది మనకు. ఇకపోతే ఎందుకంటే కోలీవుడ్ లో ఒక ప్రముఖ మీడియా సంస్థ అయితే దీని గురించి ఏం రాసిందంటే, ఈ సినిమా పూర్తయ్యే వరకు కూడా తను సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్ లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా వంట మనుషులని వాళ్ళని వెంట తీసుకొని వెళ్తున్నారని ఈ వార్తల సారాంశం అయితే ఆమె ట్వీట్ లో పెట్టింది. దీని గురించి ఎందుకంటే తను చాలా ఫీల్ అయిపోయింది. తను ఎప్పుడు వంట మనుషులు, అసిస్టెంట్లు ఇలాంటి అయితే ఎక్కడ రూమర్స్ వినిపించలేదు. గతంలో ఒక వేరే హీరోయిన్, ఒక బాలీవుడ్ హీరోయిన్ వస్తే తనకు 8 మంది 10 మంది ఓన్లీ అసిస్టెంట్ ఛార్జెస్ లక్షల రూపాయలు తీసుకునేవారు. కానీ ఈమె మీద ఎప్పుడు రూమర్స్ కానీ, టాలీవుడ్ లో కానీ, ఇప్పుడు కాలీవుడ్ లో కానీ, మలయాళంలో కానీ ఎక్కడ ఈమె మీద ఇంతమంది అసిస్టెంట్లు ఉంటారు, ఇలా ఖర్చు పెట్టేస్తుంది ఫ్రూట్స్ పేరున, మాంసం పేరు మీద, ఫుడ్ పేరు మీద అనేది అయితే ఎవరు ఇంతవరకు అయితే ఒక గాసిప్ కానీ, ఒక రూమర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ ఎప్పుడు చెప్పలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసే రామాయణ సినిమా కోసం మాత్రం ఈమె ఎంత కష్టపడి చేస్తున్నారనేది, ఆమె ఉపవాసం ఉందా ఏంటా అనేది కూడా తన అలవాట్లు మార్చుకుంటుందని చెప్పేసి వస్తున్న రూమర్ కి అయితే కాలీవుడ్ లో చాలా నిస్సహాయత అయితే వ్యక్తం చేసింది. అయితే ఇకపోతే తను ఏమందనంటే ట్వీట్ లో, నాపై ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయి, అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నాను, ఎందుకంటే నిజమేంటి అనేది ఆ దేవుడికే తెలుసు. ఈమె పెద్ద డివోషనల్ అని కూడా చెప్పవచ్చు దీన్ని బట్టి. ఎందుకంటే తను డివోషనల్ గా ఒక మాల వేసుకొని కూడా తిరుగుతుంది, ప్రతిసారి డివోషనల్ గానే ఆమె ఉంటుంది. ఏది ఎక్స్ట్రా మాట్లాడదు, ఏది ఒక ఎక్స్ట్రా అంటే కొంచెం యాటిట్యూడ్ కూడా ఎప్పుడు చూపించే విధంగానైతే మనకి ఎప్పుడు చూపించలేదని సాయి పల్లవి చెప్పవచ్చు. గతంలో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా సాయి పల్లవి, ఏదైనా మీరు బ్రాండింగ్ ఎందుకు చేయరు, మీరు యాడ్స్ ఎందుకు యాక్ట్ చేయరు, ఎందుకంటే ఏదైనా షాప్ ఓపెనింగ్ కూడా ఇంతవరకు మేము చూడలేదు మేడం అంటే, నేను చెయ్యను, నేను స్వతహాగా డాక్టర్ని, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని అయితేనే నేను చేయగలుగుతాను, కానీ నేను ఇలాంటి పనులు నాకు అనవసరము, నాకు అవసరం లేదనేది తన ఉందాతనాన్ని, తన గొప్పతనాన్ని అయితే బయట పెట్టగలిగింది. ఇకపోతే ఏంటంటే, ఇప్పుడు అది గుర్తింపు పొందిన మీడియా అయినా సరే నేను చట్టబద్ధమైన యాక్షనే తీసుకుంటాను, ఇన్నాళ్ళు సహించాను, ఇకపై ఎలాంటి చెత్త కథనాలను కూడా నేను మోసుకెళ్ళడానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆమె ఒక ట్విట్టర్ లో అయితే రాసుకొచ్చారు. దీంతో ఒక రాద్ధాంతం, ఎందుకంటే తన ఉందాతనానికి ఒక మీడియా సంస్థ మీరు మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు అని మానేశారు అని చెప్పేసి ఒక రూమర్ రాశారు. వీళ్ళు ఏదో చూసినట్టుగా రాయడం వల్ల కూడా తను ఒక నిస్సహాయత వ్యక్తం చేసేసి ఇంత ఫైర్ అవడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పి సాయి పల్లవి గారిని మనం అనుకుంటున్నాం. లక్ష్మి. రైట్ శ్రీపాల్. అయితే అమరన్ మూవీ జరిగినప్పుడు కూడా తన పైన చాలా రూమర్స్ గానే వచ్చాయి. ఆ రూమర్స్ పైన స్పందించినట్టు ఈ ట్వీట్ తెలుపుతుందా, లేదంటే ఆమె అప్కమింగ్ మూవీ రామాయణ్ గురించి ఈ ట్వీట్ తెలుపుతుందా? అమరన్
ఎలక్షన్ టైంలో గతంలో పాకిస్తాన్ తీవ్రవాదుల గురించి ఆమె పాజిటివ్ గానే మాట్లాడింది. కాకపోతే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ పాజిటివ్ గా మాట్లాడిన దాన్ని మనకు, ఎందుకంటే పాకిస్తానీస్ టెర్రరిస్టులనే ఊహించుకుంటాం, వాళ్ళకు కూడా మనం టెర్రరిస్ట్ లాగా అనిపిస్తా ఉన్న ఒక వ్యంగ్యం, ఒక ఉద్దేశంతో మాట్లాడగలిగింతాను. దాన్ని చాలా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. తనని నిజంగా ఒక రకమైన ఒక యుద్ధమే, సాయి పల్లవి మీద యుద్ధం లానే చేశారు. ట్రెండ్ కూడా అయింది ఆమె నేమ్ మీద, సాయి పల్లవి నేమ్ మీద. ఇకపోతే దాని మీద నేమ్ అయిన తర్వాత కూడా తను వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులకి కూడా ఒక మీడియా సంస్థ మీద ఇంత ఫైర్ అవడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు లక్ష్మి. రైట్ శ్రీపాల్, అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో లాస్ట్ టైం అమరన్ మూవీ రిలీజ్ అయినప్పుడు పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్యలో ఒక కమెంట్ చేసినందుకే విపరీతంగా ట్రోల్ అయ్యారు సాయి పల్లవి గారు. కానీ ఈ రామాయణ్ మూవీలో దానికి మించి రియాక్ట్ అయ్యారంటే అంతకు మించి ఏమైనా రూమర్స్ వచ్చాయంటారా? అంతకు మించి రూమర్స్ అయితే వచ్చాయి. అంటే ఎప్పుడు అయితే ఈమె ఇంతగా రియాక్ట్ అవ్వలేదు ట్విట్టర్ లో కానీ, ఎవరిని ఉద్దేశించి మీడియా సంస్థను కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఇండియాలో ఎక్కువగా ఒక హిందూయిజం లో బాగా నమ్మేది రాముడిని. నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ ఎక్కడైనా ఇండియాలో రాముడు హనుమంతుడు అని అంటే చాలా మందికి లక్ష్మి ఇది అంటేనే, ఈ పేరు చెప్తేనే ఒక జై హనుమాన్ జై శ్రీరామన్ అనే ఒక ఉద్దేశంతోనే ఉంటారు. దీనికి కొంచెం ప్రతిష్టాత్మకంగా ఈమె చేస్తున్నారు. చాలా సినిమాలు వచ్చాయి గతంలో కూడా. ఈ సినిమా ఒక ప్రత్యేకంగా ఉండాలి, సీతగా ఊహించుకుంటే ఒక కొన్ని తరాలు గుర్తుండిపోయాలని చెప్పేసి తను కొంచెం నిబద్ధతో పనిచేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. అయితే మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం, తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది అయితే తెలుస్తోంది. సాయి పల్లవి చాలాసార్లు, ఎన్నిసార్లు నా పైన ట్రోల్ చేసినా, నన్ను రూమర్స్ స్ప్రెడ్ చేసినా నేను ఊరుకునున్నాను. సైలెన్స్ ఇంకా నా వల్ల కాదు, నేను బయటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఒక ట్విట్టర్ ద్వారా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తోంది. మీడియా ప్రజలందరికీ ఇచ్చి ఇవ్వని, కొట్టని దెబ్బలాగా చేస్తుంది సాయి పల్లవి. అయితే ఆ మీడియా త్రూ ఒక ట్విట్టర్ త్రూ తను ఒక ట్వీట్ తెలియజేసింది. ఎవరైతే మీరు క్రెడిబుల్గా ఉన్నారు అని మీడియా స్టాండర్డ్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద మీడియా వ్యక్తులకు కూడా నేను చెప్తున్నాను, అది ఎంత పెద్ద రెప్యూటెడ్ మీడియా పేజెస్ అయినా, ఇండివిజువల్ అయినా నేను ఊరుకునేది లేదు. నా పైన రూమర్స్ ఇన్నాళ్ళు వచ్చినా కానీ నేను సైలెంట్గా కూర్చున్నాను. బట్ ఇంకా అలా కూర్చునే ప్రసక్తే లేదు. నేను ఇంకా మాట్లాడతాను, నా పైన రూమర్స్ ఆ లిమిట్ అనేది దాటిపోయింది అని గట్టి తరహగా వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. సాఫ్ట్ వార్నింగ్ అని చెప్పొచ్చు మనం. ఇది ట్విట్టర్ ద్వారా కొన్ని అకౌంట్స్ని అయితే ట్యాగ్ చేసి నా పైన రూమర్స్ ఇక వస్తే లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. సో ఈ ట్విట్టర్ ద్వారా నార్మల్ టాలీవుడ్ మీడియానే కాదు, అక్కడ మొత్తం ఇండియా మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. మీడియాలో ఎటువంటి రూమర్స్ సాయి పల్లవి పైన స్ప్రెడ్ చేయకూడదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చెప్పారు, నాకు ఇంకేమైనా రూమర్స్ కానీ గాసిప్స్ కానీ నా లైఫ్ పైన వస్తే లీగల్ ప్రొసీడింగ్స్తో నేను ముందుకు వెళ్తాను, నాకు ఎంత పెద్ద సమస్య అయినా నేను ఎవరైనా ఎదుర్కొంటాను అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో. సో దాని గురించి భయంతో అందరూ కొంచెం మాట తెలుసుకొని రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటుందనే మెసేజ్తో అయితే ఈమె ట్వీట్ చేయడం జరిగింది. మరి ట్విట్టర్ తర్వాత ఇంకా ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా, వాళ్ళపైన ఏం కేసులు పడుతున్నాయి అనేది అయితే చూడాలి మరి.